హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ వేణుస్వామి గారి మీద సీనియర్ జర్నలిస్టులు, అదేవిధంగా సినిమా జర్నలిస్టులు శోభిత గారు కూడా కేసు పెట్టారు. ముఖ్యంగా సీనియర్ జర్నలిస్టులు అయితే కేసు పెట్టారు అని చెప్తున్నారు. సో ఎందుకు కేసు పెట్టవలసి వచ్చింది? అదేవిధంగా ఇక నుంచి అయినా సరే జాతకాలు మానేస్తారు వేణుస్వామి గారు? ఎందుకు కేసు అంటే ఆయన చేసిన మోసాలు అలా ఉన్నాయి. ఏంటి, ఏం మోసం చేశాడు ఆయన? అంటే మోసం చేయడం ఏంటండి, ఏదో నువ్వు 4 నెలల్లో చచ్చిపోతావు, మరి మహాతండ్రి యాగం చేయాలి, ఏదో మొత్తానికి ఎప్పుడు మృత్యువుతూను. తర్వాత ఏంటంటే ఒకసారి నీ పతనం అయిపోతావు, ఇప్పటి నుంచి నీకు ఫెయిల్యూర్ స్టార్ట్ అవుతాయి, తర్వాత ఏంటంటే నిన్ను అంతం చేస్తాయి. ఈ మాటలు చెప్పడానికి వీడెవడు అండి? డెవడు జ్యోతిష్యం నేర్చుకున్నట్టు ఉండాలి. నువ్వు జ్యోతిష్యుడు కాదని నేను అనేక మార్లు చెప్పాను. జ్యోతిష్యుడికి వాక్కు శుద్ధి ఉండాలి. వాక్కు శుద్ధి ఎప్పుడు వస్తుంది? నువ్వు ఎవరి దగ్గర ₹1 తీసుకోకూడదు, మత్స్య మాంసాలు ముట్టకూడదు, పరాయి స్త్రీని ఆశించకూడదు, ఇట్లాంటివన్నీ కూడా ఉండాలన్నమాట. అంటే సత్యము, శౌచము, ధర్మము, ఈ 3 ఉన్నటువంటి వాడే దైవ సమానమైన శక్తుల్ని పొందగలిగి ఉంటాడు. నువ్వు అబద్ధాలు చెప్పకూడదు. ఆయన అబద్ధాలు చెప్తాడా నిజం చెప్తాడా ప్రపంచం చెప్తుంది, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది సత్యము. శౌచము అంటే శుచి అంటే కేవలం శుభ్రంగా స్నానం చేయడం అది కాదు. శుచి అంటే నువ్వు వేసుకున్న వస్త్రధారణ కానీ, ఒక గావంతా కప్పుకో, ఒక పంచే కట్టుకో, అది శుచి. దాన్ని శుచి అంటారు. అంతేగాని నువ్వేదో మోడర్న్ గుర్రాలు తొక్క వేసుకొని అదేమవుతుందంటే నీకు కొంత ఇంటరాక్షన్ వల్ల నీ తాలూకు స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. నువ్వు డ్రెస్సింగ్ అండ్ అడ్రెస్సింగ్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ద బిహేవియర్. ఆ డ్రెస్సింగ్ అనేది విలియం షేక్స్పియర్ చెప్పాడు అన్నమాట. నీ డ్రెస్ బట్టి చెప్పిస్తాడు కూర్చొని. ఓహో ఇన్ని ఎలా అంటాడండి, నీ బొమ్మలతో కావాల్సి వచ్చాయా, నీ పువ్వులతో కావాల్సి వచ్చాయా, నువ్వు భక్తిపరుడువా, సన్నాసి, బుద్ధి లేదు నీకు, ఇన్ని విధాలా. ఎవడో వచ్చి 10 లక్షలు ఇస్తే వాడి కష్టాలు తొలగిపోతాయా? ఎవడో ఇచ్చి 25 లక్షలు ఇస్తే వాడి కష్టాలు తొలగిపోతాయా? ఎవడో వచ్చి ఒక 5 తులాల రుద్రాక్షమాలని బంగారు మయం చేసేసి ఇస్తే కష్టాలు తొలగిపోతాయా? అలాగే ఎంతోమంది రెడీగా ఉన్నారు నీ దగ్గర రావడానికి, నేనే తీసుకొస్తా. పరమ లుత్సావేషాలు వేస్తున్నటువంటి వేధవా నువ్వు. నేను జైల్లో పెట్టడం కాదు, కొట్టేయాలి పట్టుకొని మనిషిని శిక్షించాలి జరిగిన దానికి. ఏమన్నా నువ్వు వెళ్ళావు, కేసీఆర్ ఏమో ఇంకో 30 సంవత్సరాలు ఆయనే సీఎం అన్నావు, డమాలో పడిపోయాడు ఆయన. నువ్వు అనపైన బాగున్నామో. జగన్మోహన్ రెడ్డి తాలూకు అదేదో దాని పేరేమో ఇన్నోవా వ్యాన్లో ఇద్దరు కూర్చుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటుండగా చెప్పాడు. అది చెప్పించుకోవడానికి ఆయన సిగ్గులేదు, చెప్పడానికి నీ సిగ్గులేదు. ఏం చెప్పావు? మరో 20 సంవత్సరాలు డౌట్ లేదని చెప్పావు. డామ్ అని అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు. ఇంకా వాడిని వదిలేశారంటే వాళ్ళు కనిగిరించి వదిలేయాలి, కానీ లేకపోతే ఏంటంటే ఇది అంటే మైండ్ సెట్, మైండ్ గేమ్ ఆడడం మంచిది కాదు. అంటే ఆయనకి పబ్బులు కూడా ఉన్నాయి, ఆయన మందు కూడా తాగుతారు. మందు కొడతా అని చెప్పాడు ఆయన. అంటే ఒక చేత మందు, ఒక చేత ముక్క ఉంటుంది, ఇంకో చేత ఇంకొల్లేమో ఒక అమ్మాయిని చూస్తుంటాయి. ఈ వెధవ రండి దైవానాం మానుష రూపేణ. ఎవరైతే సత్యము, శౌచము, ధర్మంతో ఉంటాడో వాడికి వాణి పలికిస్తుంది. ఇంత గబ్బుగా ఉన్నవాడికేమో లేదనుకున్న వాళ్ళకి లేదండి, నాలాంటి వాడికి ఆ వాణి పలికించే పలుకే ఇన్ని వేలు వీడియోస్ చేశానంటే ఇంకా దానికి కారణం ఏంటంటే తెల్లాళ్ళు ఇస్తే పడి ఏడుస్తా. ఒక మంచి వాక్కు పలికించు తల్లి అని ఏడిస్తే ఆవిడ దయ కలిగితే మంచి వాక్కు వస్తుంది, అది మాట. అలాగ ఉండాలి. కానీ ఇట్లాంటి వ్యక్తులు ఇంకా ఈ మధ్యన జర్నలిస్టులు అందరూ కలిసి మరి ఆమె కేసు పెట్టడం మాత్రం జర్నలిస్టులకి మళ్ళీ మేము జర్నలిస్టులమే, మేము కూడా తిరగబడగలం, మేము కూడా తిరగబడి కేసు పెట్టగలం అనేటువంటి అంశం వెలుగులోకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
ఇదే ఐకమత్యాన్ని. అంటే వాళ్ళ ఆవిడ ఎవరైతే ఉన్నారో సో ఆమె నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. జర్నలిస్టులు చెప్పుకోవడం కాదు, జనాలకు ఉపయోగపడే మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయండి, కేవలం మా ఆయన మీద ఫోకస్ పెట్టమాకని చెప్తున్నాను. సో ఆమె వర్షం ప్రకారం మీరేం చెప్తారు? అలాగే వీళ్ళు ముందే ప్రిపేర్ అయ్యారండి. ఎందుకు ప్రిపేర్ అయ్యారో ఏదో మొత్తానికి ఉంటుంది, దానికి కారణం ఉంటుంది అందరికీ. ఇప్పుడు నాకు ఎన్నో దెబ్బలు తగిలాయి, ఎవరైనా పట్టించుకుంటాడా? అంటే వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వాణి గారు, సో ఆమె ఏంటంటే నాగ చైతన్య గారు నాకు ఒక బ్యాగ్ గిఫ్ట్గా పంపించారని చెప్తున్నారు. ఎవరు? వేణుస్వామి వాళ్ళ ఆవిడ నాగ చైతన్య అడుగుతుంది. సో ఎందుకు మళ్ళీ లేదే అడిగారు? ఆవిడ చెప్పింది ఏంటంటే వీణావాణియే శోభితకు ఒక మంచి నా దగ్గర ఉన్న కాస్ట్లీయెస్ట్ బ్యాగ్ని పంపిస్తానని చెప్పింది. మీరు ఎలాగో తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇది ఆవిడ వీణావాణి ఏం చెప్పిందంటే, ఇది పెళ్ళైన సందర్భంగా అంటే మేము విడాకులను కోరుకోవటం లేదు, పైగా వాళ్ళ మంచిని మేము కోరుకుంటున్నాము ఆయన ఏదో అలాగన్నాడు కానీ అని చెప్పింది. నాకు మాత్రం చాలా గౌరవం ఉంది ఆవిడ మీద. ఒక మంచి వ్యానిటీ బ్యాగ్ ఇచ్చి ఇద్దాం అనుకున్న, చాలా కాస్ట్లీ నా దగ్గర ఉన్నది అని చెప్పింది. అది వద్దులేండి అవన్నీ. ఓకే. ఇక్కడ ఏంటంటే జర్నలిస్టుని మనం ఇప్పుడు జర్నలిస్టులు ముందుకు రావడం మాత్రం చాలా గొప్ప విషయం అండి. ఒకప్పుడు జర్నలిస్టులనేమో ఇంటికి ఒక శ్రేయోభిలాషులుగా చూసేవాళ్ళు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. కానీ ఈరోజు జర్నలిస్ట్కి ప్రవేశం లేదు. జర్నలిస్ట్కి షూటింగ్ జర్నలిస్ట్ ఎప్పుడు వస్తాడా అని చూసినటువంటి రోజుల నుంచి జర్నలిస్ట్కి ప్రవేశం లేదనే రోజుల వరకు వచ్చాయి. కనుక మన ఐకమత్యం గురించి చాలా గొప్పగా మనం చెప్పుకోవాలి. ఎవరికి ఏదో కొంతమంది ఉన్నారు, వాళ్ళు బాగుంటే చాలా, కానీ సీనియర్స్ని గౌరవించడం, సీనియర్స్ని పిలవడం, కొద్దిమంది లిస్టే ఉంటుంది జర్నలిస్టులలో. మళ్ళీ వాళ్ళు 100 ఏళ్ల జర్నలిజం చరిత్రలో తీసుకుంటారు. వరదరాజు రాశారండి, మన చచ్చిపోయలేడు వరదరాజు. ఆయన 100 ఏళ్ల జర్నలిస్టుల చరిత్ర రాశాడు. అందులో నాకు ఒక పేజీ ఉంది, అడిగి తీసుకున్నాడు. అలాగే ఈయన రాశాడు, ఎవడు వినాయకరావు రాశాడు జర్నలిస్టుల చరిత్ర. నా గురించి అడిగితే నేను ఇవ్వలేదు. ఎందుకయ్యే నాకు కొంచెం బాధగా ఉంది. ఆ బాధ తీర్చే వాళ్ళు ఎవరు లేరు. ఆ చిరంజీవి లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలిసి చెప్పాలి. సరే, నాకంత ఓపెన్ అయిపోయి కాదు, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా. మనం చెప్పిన మాటలు వింటారు కానీ మనల్ని ఎవరు చూస్తారండి? మనకే అవసరం ఉంది, మనం ఇలాగంటే వెళ్ళాలి. ఇది అవసరం లేనప్పుడు వెళ్ళవలసిన అవసరం లేదు కదా మనకి. అడగని ఊహో కాదు, నేను తిండి నాకు ఉంది, తినే తిండి ఉంది, వైద్యానికి ఆరోగ్యానికి బాగుంది. ఎవరైనా ఇంతకంటే నాకు వద్దనుకోవడంలో గొప్పతనం ఉంది, కానీ నాకు కావాలనుకోవడంలో గొప్పతనం ఉంది. మనకి ఏమి వల్ల ఆయన ఇస్తాడు. ఇది విషయం ఏంటంటే జర్నలిస్టుల ఐకమత్యాన్ని కూడా మనం చాలా ఎప్రిషియేట్ చేయొచ్చు. అలాగే ఎవరికి ఏ బాధ వచ్చినప్పుడు కూడా తల్లో 4లాగా కాపాడుకుంటూ మన జర్నలిస్టుని కాపాడిపోతే ఎలాగవుతుంది చెప్పండి? ఈరోజు వాసిరాజు ప్రకాశ్ లాంటి నేను ఆయనే ఉన్నాం. ఆయన పెద్ద జర్నలిస్టు. అంటే ఏదైనా ఫంక్షన్లకి వాటికి అట్లాంటి పెద్దవాళ్ళని పిలిచినట్టయితే ఇంట్లో కూర్చున్నటువంటి పెద్దవాళ్ళకి అదే కదా మీరు ఇచ్చే గౌరవం. ఓకే. ఇప్పుడు వాసిరాజు ప్రకాశరావు గారు జర్నలిస్టు, ప్రొడ్యూసరు, మళ్ళీ జర్నలిస్టు, నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఆయన రాకపోయి ఉండొచ్చు, వాళ్ళు రావడం మీకు గొప్ప. ఇప్పుడు నాలాంటి వాళ్ళు రావడం మీకు గొప్ప. అంటే ఎందుకంటే సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను అన్నమాట. అంతేగాని మన తాలూకు అనుభవాలు ఇంకొకరు రావు కదా. ఒకవేళ మేమంటూ లేకుండా పోయినట్టయితే అక్కడి నుంచి అయిపోయి పాతరే చేసినట్టే. ఇక్కడ జర్నలిస్ట్ని 2 భాగాలుగా చేయవచ్చు. ఏంటంటే మీకు 2000 ముందు ఉన్న జర్నలిస్టులు 2000కి ఆల్మోస్ట్ ఆల్ ఇండస్ట్రీ వచ్చేసింది. తర్వాత జర్నలిస్టులు అంటే మీకు 2000 నుంచే మీకు ఆర్టిస్టుల తాలూకు చరిత్ర ఎవరైనా ఫాలో అయితే తెలుస్తుంది. దాని ముందు ఎవరికి తెలియదు కదా, చెప్పలేరు కదా. అందువల్ల ఇది ఇంకా వేణుస్వామి లాంటి ఒక స్టూపిడిటీ ఉన్నటువంటి ఎస్ట్రాలజర్ని కొన్నాళ్ళు శిక్ష వేసి ఇక ముందైనా బాగా బతకరా అంటే బాగుంటుంది. అది అంటే శిక్ష లేకుండా మాత్రం వదలకూడదు. వీణావానికి ఆయనకి సంబంధం లేదండి. ఎవరి మట్టుకు వాళ్ళు ఇండివిజువల్గా బ్రతుకుతున్నారు. అలాగనే వేరే విధంగా కాదు. జనరల్గా ఆయన జ్యోతిషం, ఆయన మందు, ఆ మాకు, ఆయన
హుషారు క్లబ్బు పబ్బు అంతా అయింది. ఆయనకి చాలా వాటిలో షేర్స్ అయి ఉన్నాయని విన్నాను నేను. ఆయన సంపాదన అయింది. ఈవిడికి కూడా హాయిగా చూస్తున్నాడు. ఇంక అంతకంటే మనకు కావాల్సింది